నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. హరి ఓం. స్వామీజీ, జీవులకి ప్రాణం ఉన్నట్టు మొక్కలకు కూడా ప్రాణం ఉంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే మరి జీవులకి ప్రాణం ఉంది, మొక్కలకి ప్రాణం ఉంది. కానీ శాకాహారులు ఏం మాట్లాడతారు అని అంటే, మాంసాహారులు జంతువుని చంపి తింటున్నారు అంటే జీవహింస జరుగుతుంది అని చెప్పి. మరి శాకాహారులు కూడా చంపి తింటున్నట్టే కదా, ఆకుకూరలు ఇవన్నీ కూడా ప్రాణంతో ఉన్న ఒక చెట్టును కట్ చేశారు అని అంటే దాని ప్రాణం కూడా తీసినట్టే కదా. మరి ఇది హింస కింద కాదా? మాంసాహారం తినే వాళ్ళదే జీవహింస అవుతుందా? ఈ ప్రశ్న చాలా ఉత్తమమైన ప్రశ్న అమ్మా. ఎందుకంటే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలని నేను వెతుకుతున్నాను. ఎక్కడ ప్రశ్న అడుగుతారా సమాధానం చెప్పాలని. వాస్తవానికి మనం నాన్ వెజ్ అంటే మాంసాహారం తినడం వలన హింస అవుతుందని సమాధానం చెప్తూ ఉంటారు. అది పూర్తి స్థాయి సమాధానం కాదు. ఎందుకంటే మనకి ఈ సృష్టిలో ధర్మచక్రములో ఒక క్రమం ప్రక్రియ ఉన్నది. అంటే ఎవల్యూషన్ ప్రక్రియ అంటే జీవన ప్రక్రియ. ఏదైతే డార్విన్ థియరీ చెప్పిందో జీవ పరిణామ సిద్ధాంతంలో, ఈ ప్రక్రియలో ఆ యొక్క కీటకాలు అంతకుముందు ఈ యొక్క క్రీపర్స్ ఏవైతే మొక్కలు వెజిటబుల్స్ ఉన్నాయో ఆ నెక్స్ట్ ఎవల్యూషన్ ప్రాసెస్లో ఆఖరికి ఎవల్యూషన్ ప్రాసెస్ ఏంటంటే మానవులు అనమాట. సో మానవుల కంటే ముందు ఎవల్యూషన్ ప్రాసెస్లు ఏముంటాయి? జంతువులు, ప్రాణులు ఉంటాయి, తర్వాత పక్షులు ఉంటాయి, తర్వాత వృక్షములు ఉంటాయి, తర్వాత అలా వస్తాయి. అందువలన ఇప్పుడు మనకి వెజిటేరియన్ తినడం వలనను మాంసం తినడం వలన తేడా ఏంటంటే, మనకి మన ఎవల్యూషన్ జంతువులకి మనకు దగ్గరగా ఉంటుంది సంబంధం. అందుకే కోతి నుంచి పుట్టాడు మానవుడు అని మనం పాటలు పాడుతుంటారు. ఇప్పుడు కూడాను మనకి కోతికి చాలా దగ్గర చేష్టలు ఉంటాయి. మన మైండ్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ కోతితో సమానం, కోతిగానే ఉంటుంది. అందువలన మనలో ఉన్నటువంటి ఎంబైబింగ్ అనమాట. అంటే ఏంటి? మనం ఈరోజు టమాటాలు తింటున్నాం, తినే ముందే టమాటా, తిన్న తర్వాత ఏమవుతుంది? టమాటా ఈజ్ నో మోర్ టమాటా, మీ కింద మారిపోతుంది. సో అందువలన వెజిటేరియన్ మీట్లో మీలో జీర్ణం డైజెస్ట్ చేసుకోవడం చాలా సులభమైన ప్రక్రియ. ఎందుకంటే దానికి మనలో ఉన్నటువంటి ఈ ఎమోషనల్ భావనలకి ఎనిమిటీ తక్కువ. ఈజీగా దాన్ని మనం డైవర్ట్ చేసి కన్జ్యూమ్ చేసుకోగలం. ఒకవేళ మనం మాంసం తింటే ఆ జంతువుల్లో ఉన్నటువంటి ఏ ఫీలింగ్స్, ఏ భావనల ద్వారా దాన్ని ఫినిష్ చేశారో, దాన్ని చంపారో, ఆ క్రూరమైన శౌర్యమైన ఆ భీతిల్లినటువంటి ఆ ఎమోషన్స్ మీలో వెళ్ళిపోతాయి. అప్పుడు మీ ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ ఇద్దరు టగ్ ఆఫ్ వార్ అవుతాయి. అందువల్ల ఆ వ్యక్తికి శాంతి ఉండదు, టెన్షన్స్ ఉంటాయి. ఇంకొకటి, డైజెషన్ చేసుకోవడం కూడా చాలా కష్టమైన పని. ఎక్కువ సమయం అవసరం, ఎక్కువ ఆక్సిజన్ అవసరం, ఎక్కువ బ్లడ్ అవసరం. కాబట్టి జనరల్గా మీరు హింసాపరంగా మాత్రమే కాకుండా మొక్కలు తినడం అనేది ఈ ప్రాణికి ఈ ధర్మచక్రంలో అవసరం. అందుకే పులికి సింహంకి వెళ్ళి నువ్వు నాన్ వెజ్ తినొద్దని చెప్పకూడదు. దానికి అది స్వాభావికమైన ఆహారం. కానీ మనిషికి అలా లేదు. మనిషికి అవకాశం, చాయిస్ ఉంది. నువ్వు నాన్ వెజ్ తినాలా, శాకాహారం తినాలా. ఆ చాయిస్ ఉండేటప్పుడు శాకాహారం తినాలనే మనకి శాస్త్రంలో చెప్పింది. ఎందుకంటే కలంజనం న భక్షయేత్, సురాం న పిభేత్, అంటే ఆల్కహాల్ తాగకూడదు, మాంసం తినకూడదు. అయితే మాంసం ఒకరు తినవచ్చు. ఎవరైతే శారీరకంగా కేవలం శారీరకమైన శ్రమ ఎవరు చేస్తారో వారికి మాంసం తినే అవకాశం ఇచ్చారు. అందువలన సైనికులు ఆ వాతావరణంలో, అత్యంత చల్లనే వాతావరణంలో శారీరకంగా ఎక్కువగా ఒక దృఢత్వం కావాలనేటప్పుడు మాంసాహారం కూడా తినవచ్చు అన్నారు. అంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఏం చేసినా, శారీరక శ్రమ ఎంత ఉన్నా మనుషులంతా ఒకటే కదా. అంటే ఒక జాతికి సంబంధించి ఇప్పుడు మానవ జాతి అని అంటే అది అందరికీ వర్తించాలి కదా, ఎక్కువ తక్కువ అలా ఎందుకు? అందరూ ఒకటైనప్పుడు మనకి ఇక్కడంతా వెజిటేరియన్ వెజిటబుల్స్ అవైలబుల్ ఉంటాయి. కొన్ని ప్రదేశాల్లో వెజిటబుల్స్ అవైలబుల్ ఉండవు. ఆ వాతావరణకు అనుకూలమైనటువంటి మనము ఆ డ్రెస్, ఆ భోజనం, ఆ వాతావరణం అన్నిటికీ మనము అడ్జస్ట్మెంట్ అవ్వాలి.
అందువలన కొన్ని ప్రదేశాలలో అసలు వెజిటేరియనే ఉండదు, కేవలం వాళ్ళు చేపలు, ఈ పక్షులు, ఈ జంతువులు మాంసం మీద ఆధారపడాల్సి ఉంటుంది. అందువలన అక్కడికి వెళ్ళి మనము వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళు వచ్చి ఇక్కడ మనం డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు హైదరాబాద్లో మనం ఉన్నాం, ఇక్కడ మాంసం లేకపోతే నేను బ్రతకననే ఒక్క వ్యక్తి కూడా చెప్పడానికి వీలు లేదు. ఇక్కడ మాంసం తింటారు, వెజిటేరియన్ కూడా తింటారు. కానీ వెజిటేరియన్కి నీ మాంసానికి డిఫరెన్సెస్ ఉన్నాయి, తేడాలు. వెజిటేరియన్ తినడం వలన నీకు లాభం. నీలో ఉన్నటువంటి 3 గుణములు ఉన్నాయని చెప్పాను, తమో గుణము, రజో గుణము, సత్వ గుణము. నువ్వు మాంసం తినడం వలన తమో గుణం పెరుగుతుంది. తమో గుణం పెరగడం వలన నీ యొక్క ప్రక్రియలు ఎవల్యూషన్ పైకి వెళ్ళవు, కిందకి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళిపోతుంది అంటే నీకు శారీరకంగా చూసుకుంటున్నావు తప్ప ఒక మనస్సు, బుద్ధి, ఇంకా స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా నీకు వృద్ధి లేదు. ఆధ్యాత్మికంగా వృద్ధి కావాలంటే బుద్ధి కౌశలంగా పనిచేయాలి, చురుకుగా పనిచేయాలి. బుద్ధి పనిచేయాలంటే ఆ వెజిటేరియన్ అనేది మీకు ఒక తోడ్పాటిస్తుంది, వృద్ధికి సహకరిస్తుంది. మాంసం తినడం వలన యు నీడ్ ఎ లాట్ ఆఫ్ స్లీప్. నీకు ఎక్కువ నిద్ర అవసరం, డైజెషన్కి ఎక్కువ సమయం పట్టాలి. అంటే యు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్లీ నిద్ర, లేజీ, వీటి మీద వెళ్ళిపోతున్నావు అనమాట. అంటే నీ యొక్క ఏదైతే ఆధ్యాత్మిక వృద్ధిని నీవే కోరుకొని వ్యతిరేక దిశలో తీసుకుపోతున్నావు. అందుకే తపస్సులో ఎప్పుడు కూడాను నాన్ వెజ్ని ఎంకరేజ్ చేయరు. ఇది ఒకటి మెయిన్ కారణం. ఎందుకంటే మీ భావనలు ఎంత స్ట్రిక్ట్గా హార్డ్గా ఉంటాయో, ఈ మాంసం తినడం వలన వాటికి ఇటు టగ్ ఆఫ్ వార్, యుద్ధం జరుగుతుంది లోపల. అయితే మరి మొక్కలు, ఈ వెజిటేరియన్ ఏంటి, దాంట్లో చాలా వీక్గా ఉంటుంది. ఎందుకు, మనకి ఆ జీవన ప్రక్రియలో చాలా గ్యాప్ అనమాట. ఇంకా జంతువులు మన దగ్గర ఉంటాయి. అందువలన ఇది ఒకటి మెయిన్ కారణం. తరువాత జంతువులకి మొక్కలకి తేడా ఉంటుంది. వీటి యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేది మనం స్పష్టంగా చూస్తుంటాం అనమాట. మొక్కలకి మీరు అంతగా చూడలేరు, దాంట్లో ప్రాణం ఉండడం మాట నిజం. కాబట్టి మొక్కలకు మనం తినడం వలన మనకి వేరే అవకాశం లేదు. సరే మొక్కలు కూడా తిన్నాం, వెజిటేరియన్ మానేద్దాం, నాన్ వెజ్ మానేద్దాం, మరి ఏం తింటే బ్రతుకుతారు? ఈ యొక్క మనుషులు ఇంకా బ్రతకడానికి వీలు లేదు. కాబట్టి ఆ యొక్క సృష్టి కూడా అలాగే చెప్పారు. ఎలా చెప్పారు? పరమాత్మ నుండి ఆకాశం వచ్చింది, ఆకాశం నుండి వాయువు వచ్చింది, వాయువు నుండి అగ్ని వచ్చింది, అగ్ని నుండి నీరు, నీరు నుండి పృథ్వీ, పృథ్వీ నుండి వెజిటేరియన్, వెజిటేరియన్ నుంచి ప్రాణం పుట్టిందని చెప్పారు. అంతేగాని మాంసం నుండి ప్రాణం పుట్టిందని చెప్పలేదు. మళ్ళీ అంటే మనకు ఉపనిషత్తుల్లో కూడాను వెజిటేరియనే మన యొక్క ముఖ్య ఆహారం అని చెప్పారు. మనుషులకి, మనుషుల ముఖ్య ఆహారం వెజిటేరియన్. అందులో వెజిటేరియన్ తినడం వలన ఈ హింస అనేది పక్కన పెడితే మీకు ఇది చాలా అవసరం. మీరు మనిషి యొక్క జన్మ ఏదైతే పొందారో ఆయా లెవెల్ నుండి దైవత్వం అనే లెవెల్లోకి వెళ్ళాలనే ఒక తపస్సు మీకు అవసరం. కాబట్టి దానికి వెజిటేరియన్ అని సహకరిస్తుంది. ఎందుకు? సాత్విక ఆహారం వెజిటేరియన్, మాంసం అనేది తామసిక ఆహారం. ఓకే. అంటే స్వామీజీ, ఇప్పుడు మీరు అన్నారు ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అని అంటే ఈ మాంసాహారం అనేది అసలు పనికిరాదు అని చెప్పి. ఇప్పుడు చాలామంది మాంసాహారం అయితే తినడానికి తింటున్నారు. తిన్న తర్వాత ఈ పూజలు ఇవన్నీ చేసేటప్పుడు, అంటే తిన్న తర్వాత పూజలు చేస్తారని కాదు కానీ మేము మాంసాహారులం, మరి మేము చేసే పూజలు ఫలిస్తాయా? అంటే అందరూ ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుందో మేము అదే పాటిస్తున్నాం, అందరూ తింటున్నారు మేము తింటున్నాం, మరి మేము పూజల్లో ఎక్కువ ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కువగా ఉన్నాము, మరి మేము చేసే పూజలు వర్తిస్తాయా, ఫలిస్తాయా అని చాలా మందిలో ఒక సందేహం. మీరు మాంసం తింటున్నారా, వెజిటేరియన్ తింటున్నారా అనేది పూజకి సంబంధం లేదమ్మా. కానీ మీరు మాంసం తినడం వలన మీ పూజలో ఏకాగ్రత సిద్ధించడం కష్టమవుతుంది. అందువలన ఎందుకంటే మనం ఏ ఆహారం తింటే ఆ ఆహారం యొక్క సూక్ష్మతత్వము మన మనస్సులో వెళ్ళి యాడ్ అవుతుంది. ఎలా అంటే మనం ఆహారం, ఒక ఘన పదార్థమైన ఆహారం తిన్నాం అనుకోండి, అది స్థూలంగా ఉన్నది మన ఫికిల్ మ్యాటర్గా మారుతుంది. మధ్యస్థ పదార్థం మన యొక్క మాంసంగా మారుతుంది. సూక్ష్మమైన పదార్థం వెళ్ళి ఆ యొక్క మనస్సులో యాడ్ అవుతుంది. అందువలన మీరు ఒక వంకాయ తిన్నారనుకోండి, వంకాయని అంతా మీరు అబ్జర్వ్ చేసుకుంటున్నారు. అదే ఒక కోడిని తిన్నారనుకోండి, కోడిని అబ్జర్వ్ చేసుకుంటున్నారు. సో వంకాయలో ఉన్నటువంటి అత్యంత అన్మానిఫెస్టెడ్, అంటే అవ్యక్తంగా ఉన్న భావనలు మీ భావనలకు ఎటువంటి డిస్టర్బెన్స్ చేయవు. కానీ కోడిలో ఉన్నటువంటి కొంచెం ఇంకా గ్రోత్ అయినాయి, మెచ్యూర్ అయినాయి, సో అవి వెళ్ళి మీ భావనలో యాడ్ అవుతాయి. అందువలన ఆ భావనలకి ఈ భావనలకి మధ్య టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది, వారు. అందువలన ఇంకా మీరు గొర్రెలను తిన్నారనుకోండి, మేకలను తిన్నారనుకోండి, పందులను తిన్నారనుకోండి, అవసరమైతే ఇంక దేన్ని ఆవులు తింటారు, బర్రెలు తింటారు,
దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? బర్రెలను తినేవాడికి ఎంత తమస్సికమైనటువంటి గుణం వెళ్ళి మీలో యాడ్ అవుతుంటది. మీకు ఆల్రెడీ అప్పటికే ఏదో కొద్ది మాత్రం మీకు సత్వగుణం ఉండి పూజ అన్నారు, ఇక ఇది వెళ్ళి యాడ్ అయిన తర్వాత అది కూడా చేయనివ్వదు. ఒకవేళ మీరు చేసినా అక్కడ వెళ్ళి ఎలా పడుకుంటారు, లేకపోతే డల్గా ఉంటారు, అందరితో పాటు అలా వెళ్ళిపోతుంటారు తప్ప మీకు ఏకాగ్రత, మీ యొక్క ఆ యొక్క వివేకమైనటువంటి బుద్ధి, ఆ షార్ప్నెస్ మీలో ఉండవు, తక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆహార ప్రభావం మనిషిని ప్రభావితం చేస్తుంది కాబట్టి మనం ఉండే బద్ధకంగా ఉన్నా, క్రూరంగా ఉన్నా, సాత్వికంగా ఉన్నా అదంతా ఆహారాన్ని బట్టే జరుగుతుంది అంటున్నారు కదా. మరైతే ఇప్పుడు మనం చేసిన కర్మలను బట్టే మన లైఫ్ అంతా కూడా డిసైడ్ చేయబడుతుంది అంటారు కదా. మనం తినే ఆహారం మరి ఇంత ప్రభావం చూపిస్తుంది అని అంటే ఎలా నమ్మొచ్చు అంటారు? మనము తినే ఆహారము కూడా ప్రభావితం చేస్తుంది అంటున్నాను. కూడా మీరు తిన్న ఆహారం మాత్రమే ప్రభావితం చేయదు. ఈ జీవితం అనేది అనంతమైన కారణాలతో నడుస్తుంటదమ్మా. దాంట్లో మచ్చుకి మనం ఒకటి రెండు చెప్తుంటాము, మిగతా అన్నింటినీ కలిపి ప్రారబ్ధమనియో లేకపోతే ఈశ్వరుడనియో ఏదో ఒక పేరు పెడతాం. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగాలంటే ఇక్కడ అనేక రకమైనటువంటి వాతావరణ పరిస్థితులు మనకు అనుకూలించాలి. ముఖ్యంగా 2-3 చెప్పి మిగతావన్నీ మిస్లేనియస్ కింద తోచేస్తాం అన్నమాట మనం. మిస్లేనియస్. అదేవిధంగా ఈ కర్మ ఏదైతే ఉందో, కర్మ అనేది ఏంటంటే వాస్తవానికి ఈ శరీరం రావడానికి కూడా కర్మయే కారణం. కర్మ ఇప్పుడు చేస్తున్న కర్మే కాదు, అనేక జన్మాంతరాల్లో మీరు ఈ శరీరం తీసుకున్నారు, విడిచిపెట్టారు, తీసుకున్నారు, విడిచిపెట్టారు, అలా జరుగుతుంటుంది. అయితే ఈ శరీరం తీసుకొని మీరు ఏవైతే కర్మలో నేను చేస్తున్నాను, కర్తను అనే ఆ భావనతో, కర్తృత్వ భావనతో ఎప్పుడు చేస్తారో దానికి పుణ్యము పాపము జనరేట్ అవుతాయి. మంచి కర్మ చేస్తే పుణ్యం జనరేట్ అవుతుంది, పాప కర్మ చేస్తే పాపం జనరేట్ అవుతుంది, చెడు కర్మ. ఈ రెండు కూడా మీకు అంతఃకరణ వాసనలుగా యాడ్ అవుతుంది. ఎక్కడ? సంచిత కర్మ అని ఉంటుంది ప్రతి జీవికి. అంటే అదేంటంటే బ్యాంకులో పెట్టుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది అనమాట. దాని నుండి చాలా ఫోర్స్ఫుల్గా తొందరగా అనుభవం చెందాలి అనే ఏవైతే వాసనలు ఉన్నాయో అవి కొంత తీసుకుని ఒక శరీరం వస్తుందన్నమాట. దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. సో ఆ ప్రారబ్ధ కర్మ ఏ అనుభవాలు పొందాలని ప్రారబ్ధ కర్మ వచ్చిందో అవన్నీ జరిగి తీరుతాయి అనమాట ఈ శరీరం ద్వారా. దాన్నే అనుభవాల ద్వారా ఈ శరీరం అనేది క్షయం అవ్వాలి. అయితే ఇంకొక అవకాశం ఉంది, స్వేచ్ఛ మనకి. ఈ శరీరాన్ని వాడుకొని మళ్ళీ అనేకమైన చెడు కర్మలు చేసామనుకోండి, ఈ కర్మలు చెడు కర్మలు వెళ్ళి పాపం అన్ని వెళ్ళి మళ్ళీ సంచిత కర్మలు యాడ్ అయిపోతాయి, ఎప్పటికీ తరగదు అది. అందువలన మనం చెడు కర్మలు చేయకుండా పుణ్యకర్మలు చేసామనుకోండి, పుణ్యకర్మలు యాడ్ అవుతాయి. ఈ శరీరం పడిపోయిన తర్వాత మంచి జన్మ వస్తుంది, దీనికంటే ఉత్తమ జన్మ, ఉత్తమ జన్మ, ఉత్తమ జన్మ. అంటే ప్రతి ఒక్కరు కూడా మొత్తం పుణ్యమే చేసుకుంటూ పోరు కదా, కొంచెం అలా చేస్తారు, కొంచెం ఇలా చేస్తారు. అంటే ఇది ఉంటుంది అది ఉంటుంది కదా. మరి పుణ్యం ఒకటే ఉంటేనే ఉత్తమ జన్మకి వెళ్ళాలి కదా, ఇది కూడా ఉన్నప్పుడు అలా ఉత్తమ జన్మకి ఎలా వెళ్తారంటారు? పుణ్యం ఒక్కటే ఉత్తమ జన్మ కాదు. పుణ్యం ఎక్కువైతే దేవతల్లాంటి జన్మలు పొందవచ్చు, పాపం ఎక్కువైతే నీచమైన జన్మలు పొందవచ్చు. మిక్సింగ్ అయితే మిశ్రమ, మన మిశ్ర అంటారు చూడు, జగన్నాథ మిశ్ర, రామచంద్ర మిశ్ర, అంటే మానవులకి ఏంటంటే మిక్చర్ అంటారు. అంటే పుణ్యము పాపం మిక్చర్గా ఉంటే మానవ జన్మ అని చెప్పారు శాస్త్రంలో. నీచమైన జన్మ అంటే ఏంటి? కీటకములు, బ్యాక్టీరియా, దోమలు ఉన్నాయి. దోమ పుట్టింది అనుకోండి ఏమవుతుంది? ఇబ్బంది పెట్టింది, ఇలాగాను అయిపోయి అది పుట్టడము చనిపోవడం ఒకటి అయిపోయింది, టక్ టక్, అంతే అంతే, దానికి టైం అక్కర్లేదు. కానీ మనకి ఇంకా మీరు అనుభవించాలి. సో మనం పుణ్యము పాపం మిక్సర్ ఏదైతే ఉంటుందో మానవ జన్మ. ఎక్కువ పుణ్యం అనుకోండి, మానవ జన్మ కంటే మీరు దేవతా జన్మ పొందొచ్చు. అందువలన పుణ్యము ఒక్క పుణ్యం వల్ల ఉత్తమ జన్మని కాదు అక్కడ, అంటే గ్రేడేషన్ అనమాట. మీరు ఎంత డబ్బులు తీసుకుంటే, మీరు దుబాయ్ వరకు వెళ్ళాలంటే దానికి తగ్గట్టు డబ్బులు, అమెరికా వెళ్ళాలంటే అక్కడికి కావాల్సినటువంటి, అమెరికా వెళ్ళిన తర్వాత ఖర్చు పెట్టారు, మళ్ళీ ఇండియాకి వస్తారు. అందుకే పుణ్యం చేసి దేవతా జన్మ పొంది స్వర్గంలోకి వెళ్ళినా క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి అని చెప్పారు శాస్త్రంలో. ఆ స్వర్గంలో బాగా అక్కడ కూడా డీజేలు ఉంటాయి ఇక్కడలాగే, అక్కడ కూడా రంభా, ఓరోసి, మేనక, అక్కడ మళ్ళీ అంత గాలి, అగ్ని, వరుణ, ఇంద్ర, అందరు దేవతలు ఉంటారు కదండి. అక్కడ కూడా బాగా సెలబ్రేషన్స్ ఉంటాయి స్వర్గంలో. ఖర్చు అయిపోద్ది పుణ్యం. అంటే మనం అమెరికా వెళ్ళాలంటే మన డబ్బులు తీసుకెళ్తాం కదండి, మన డబ్బులు పనిచేయవు, అమెరికాలో డాలర్లుగా మార్చుకోవాలి. ఇక్కడ కూడా స్వర్గంలో మీ డబ్బులు ఎవరు పనిచేయవు, పుణ్యంగా మారాలి అక్కడ. అదే విధంగా స్వర్గంలో మీరు పుణ్యం ఖర్చు అయిపోయిన తర్వాత వాళ్ళకి నెట్టేస్తారు. ఎందుకు? మీ వీసా టైం అయిపోయింది,
అప్పుడు అక్కడ నుండి ఎక్కడ పడతాము? మూసీ నది పక్కన వచ్చి పడతాం. స్వర్గం నుండి మూసీ నది పక్కన పడతాం. మధ్యలోకి అంటే మస్కిటోస్ అంటే ఇంగ్లీష్లో మస్కిటోస్లోకే విశంతి పడతాం అన్నమాట. ఓకే, చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు.